నాకొక డౌట్. అదేంటంటే అసలు మనకి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, లేదా సోషల్ మెసేజ్ ఇస్తుందా, లేదా రెండు ఇచ్చినట్టే ఇచ్చి మన టైం వేస్ట్ చేస్తుందా? అది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ కొట్టమ్మా. లైక్ కొట్టు ఫస్ట్ నువ్వు. మొదట ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది? కొంతమంది సెలబ్రిటీస్ని ఒక ఇంట్లో పెట్టేస్తారు. ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫ్యామిలీ లేదు, ప్రైవసీ లేదు, కానీ 100 కెమెరాస్ మాత్రం ఉంటాయి. మనకి ఎంటర్టైన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, ఒక కాన్వర్జేషన్ మొదలైతే చాలు మనం ఆల్రెడీ ఆ కాన్వర్జేషన్లోనే ఉన్నట్టు బిహేవ్ చేస్తాం. ఒక ఫైట్ జరిగితే ఫుల్ డీటెయిల్స్ ఏంటో కనుక్కుంటాం. ఒక లవ్ ట్రాక్ జరిగితే అది జెన్యూనా లేదంటే స్ట్రాటజీనా అనేసి కనుక్కుంటాం. అదే నామినేషన్ జరిగితే అసలు అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేసి అనుకుంటాం. అంటే వాళ్ళు గేమ్ ఆడుతుంటే మనమే బయట కూర్చొని ఫుల్ టైం అనలిస్ట్ లాగా బిహేవ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 10లో నవదీప్ గారు ఉప్పల్ బాలుని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఉప్పల్ బాలు అంటే అతను ఒక మేల్, కానీ అతని వీడియోస్లో ఫీమేల్ గెటప్లో మనకు కనిపిస్తూ ఉంటారు. నవదీప్ గారు అడిగారు, మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, సొసైటీకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని. ఇది చాలా డీప్ క్వశ్చన్. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి షో చూసినప్పుడు మనకి కూడా ఇదే డౌట్ వస్తుంది కదా, ఇది ఎంటర్టైన్మెంట్ షో లేక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ప్లాట్ఫామా అని. కానీ నిజం ఏంటంటే బిగ్ బాస్ ఒక ప్రీచింగ్ స్టేజ్ కాదు, ఇది ఒక హ్యూమన్ బిహేవియర్ చూపించే మిర్రర్లో మనం చూసేది లెక్చర్ కాదు, రియాలిటీ. ఇప్పుడు ఉప్పల్ బాలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పర్సన్ ఫీమేల్ గెటప్లో వీడియోస్ చేస్తే కొంతమందికి అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కొంతమందికి ఎక్స్ప్రెషన్ అవుతుంది, కొంతమందికి ఆర్ట్, కొంతమందికి కాంట్రవర్సీ. కానీ బిగ్ బాస్లోకి వచ్చాక అది సడన్లీ సోషల్ మెసేజ్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్కి సొసైటీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. కానీ ఒక పర్సన్ బిగ్ బాస్కి వచ్చేది మెసేజ్ ఇవ్వడానికి కాదు, గేమ్ ఆడడానికి. బిగ్ బాస్ ఎక్స్ప్లిసిట్గా మెసేజ్ ఇవ్వదు, కానీ ఇంప్లిసిట్గా చాలా నేర్పిస్తుంది. ఒక హౌస్లో ఈగో క్లాష్ అవుతుంది, ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతాయి, అలయన్సెస్ ఫామ్ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎస్కలేట్ అవుతాయి. ఇవన్నీ మన రియల్ లైఫ్ రిఫ్లెక్షన్స్. అంటే బిగ్ బాస్ చెప్పే మెసేజ్ డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. ఒక సింపుల్ ట్రూత్, పీపుల్ ఆర్ నాట్ ఆల్వేస్ వాట్ దే అపియర్. ఇంకో ట్రూత్ ఏంటంటే, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే గేమ్ కూడా కంట్రోల్ అవుతుంది. నవదీప్ గారి క్వశ్చన్స్కి రియల్ ఆన్సర్. నవదీప్ గారు అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా వెరీ వ్యాలిడ్, కానీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సొసైటీకి మెసేజ్ ఇవ్వడానికి రాలేదు, వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు. కానీ ఐరనీ ఏంటంటే, ఆడియన్స్కి మాత్రం అక్కడ నుంచి మెసేజ్ కోరుకుంటున్నారు. ఒక కంటెస్టెంట్ కామ్గా ఉంటే అబ్బా ఏం పేషెన్స్ ఇతంది అనుకుంటారు. అదే ఒక కంటెస్టెంట్ అగ్రెసివ్గా ఉంటే ఇలా మాత్రం అస్సలు బిహేవ్ చేయకూడదు అనుకుంటారు. అదే ఒక కంటెస్టెంట్ స్ట్రాటజిక్గా ఉంటే మనం కూడా లైఫ్లో ఇలాగే స్మార్ట్గా ఉండాలి అనేసి అనుకుంటారు. అంటే షో మెసేజ్ని ఇవ్వడం లేదు, మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో డ్రామా జరుగుతుంది అనుకుంటాం, కానీ నిజానికి ఆడియన్స్ రియాక్షన్ కూడా మరో బిగ్ బాస్ హౌస్ లాంటిది. ట్విట్టర్ ఫైట్స్, ఇన్స్టాగ్రామ్ వార్స్, యూట్యూబ్ కామెంట్ బ్యాటిల్స్, అక్కడ కూడా ఇతనే కరెక్ట్, ఇతనే రాంగ్, ఇతనే ఫేక్. అంటే షోలోనే కాదు, షో బయట కూడా గేమ్ నడుస్తూ ఉంటుంది. సో ద ఫైనల్ ఆన్సర్ వచ్చేసి, బిగ్ బాస్ ఈజ్ నాట్ ప్యూర్లీ అన్ ఎంటర్టైన్మెంట్, నాట్ ప్యూర్లీ ఏ సోషల్ మెసేజ్, ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్సిడెంటల్ లెసన్స్. నవదీప్ గారు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ ఇదే. షో మెసేజ్ ఇవ్వడానికి డిజైన్డ్ కాదు, కానీ సొసైటీ మాత్రం మెసేజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. మరి మనమేం చేస్తాం అనేది మనపై డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఉంటాయి, కానీ మన లైఫ్లో మన యాక్షన్సే కెమెరాస్. సో నెక్స్ట్ టైం మీరు బిగ్ బాస్ చూసేటప్పుడు ఒక థాట్, నేను ఎంటర్టైన్మెంట్ చూస్తున్నానా లేదా హ్యూమన్ బిహేవియర్ స్టడీ చేస్తున్నానా, లేదా హానెస్ట్గా చెప్పాలంటే నేను ఒక జస్ట్ టైం పాస్ చేస్తున్నానా అనేది తెలుసుకోండి. బై బాయ్, పీస్ అవుట్ బ్రో.